హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, మొన్న పేర్ని నాని గారి విషయం వచ్చింది. మళ్ళీ పేర్ని నాని గారి విషయం మళ్ళీ అదే గోడౌన్ గురించి మళ్ళీ ప్రస్తావన రావడం జరిగింది. గోడౌన్‌లో గతంలో ఏదైతే 3000 చిల్లర టన్స్ అనేది చెప్పారో, దాని తర్వాత మళ్ళీ పెరిగి 7000 టన్స్ దాకెళ్ళినాయి. 7000 చేంజ్ టన్స్ దాకెళ్ళింది. సో దీనికి ప్రకారంగా ఏదైతే ఆ ఇష్యూ వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత. సో ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇప్పుడు నీకు గుర్తొచ్చారా? గతంలో ఏం గుర్తొచ్చారు? ఈవెన్ మా వైఫ్ పేరు మీద గాని, మా కోడల పేరు మీద గాని నువ్వే కేసులు పెట్టిన దాఖలాలు చూసాం గదా! ఇప్పుడు నువ్వు తప్పు చేశావు కాబట్టి అప్పుడు నీకు కేసు నీ మీద ఫెయిల్ అయింది. ఇంకోటేంటంటే అఫిడవిట్ గనక చూపించినట్లయితే ఆ అఫిడవిట్ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చూపించడం జరిగింది. సో ఈ మొత్తం సినారియో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఎప్పుడు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లాగా మొహం మీద చెత్తగొడేది ఎవరికి ఎవరినైనా అంతే. అవును. అసలు మొహమాటాలు ఏమి ఉండవు. అంటే ఇక్కడ మీరు ఒక స్ట్రాటజీ బ్రహ్మాండంగా ఆప్ చేసి కొడుతున్నారు. ఏదైతే వాయిస్ మాడ్యులేషన్స్ ఉంటాయో వైఎస్ఆర్సీపీ దగ్గర వాటికి శాశ్వతంగా సమాధానాలు కడుతున్నారు. ఇప్పుడు పేర్ని నాని గారి ప్రెస్ మీట్స్ ఎట్లా ఉంటాయి అంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఉదాహరణకి పవన్ కళ్యాణ్కి కౌంటర్లు ఇవ్వడానికి ఇలాంటి వాటికి ఆయన సిద్ధహస్తుడు, నువ్వా నేనా అన్నట్టు తగడం పగడం టైప్లో ఉంటాయి. సో ఆ వాయిస్కి ఏం చేయాలంటే ప్రజల్లోకి వీళ్ళ దగ్గర మాధ్యమాలు ఉంటాయి కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి తరఫున వాయిస్ కనుక వస్తే ఆ వాయిస్ సప్రెషన్ అవుతుంది. ఎందుకు కంపారిటివ్గా వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేశారు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి భార్యకి ఏం చేశారు, ఇలాంటివన్నీ టక స్పాంటేనియస్గా ఆయన ఇలాంటి లెవెల్లో కౌంటర్లు పడిపోయాయి అనుకోండి, ఒక పవర్ఫుల్ వాయిస్ బయటకు వచ్చినట్టు అవుతుంది. ఆ పవర్ఫుల్ వాయిస్తో ఏమవుతుందంటే ఇక్కడ సపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా చెప్పండి, తెలుగుదేశం ఉన్న మీడియా ఎంత పవర్ఫుల్ అంటే తిమ్మిని బొమ్మిని చేయగలుగుతాయి. ఉదాహరణకి అది 1600 బస్తాలు అన్నది ఇప్పుడు 3000 బస్తాలే, 7000 బస్తాలే. ఇంకా ఒక్కసారి పిలక దొరికిందంటే ఇంకా పిలక జాయించడం కార్యక్రమం ఇంకా తెరలేపుతారు. అది ఎండ్లెస్ నాన్ సెన్స్. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి బొగ్గన రాజేంద్రనాథ్ కూడా మనం చెప్పాను నేను, ఆయన గొడవలు ఎవరికో లీజ్ ఇచ్చాడు. కానీ బొగ్గన రాజేంద్రనాథ్ని బదనాం చేసే కార్యక్రమానికి సక్సెస్ మాడ్యూల్ ఉంటుంది. ఇట్లా ప్రతి దాంట్లోనూ దే కెన్ టేక్ నెరేటివ్స్. ఆ నెరేటివ్స్లో పేర్ని నాని గారు ఇలాంటి వాళ్ళు అందరూ గ్యారంటీగా సబ్మిస్ అవుతారు. ఇప్పుడు ఎంత కాదన్నా ఎవరికైనా కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, వీళ్ళు సినిమాలు చూస్తుంటాం కదా, అప్పటిదాకా హీరో ఎగిరి పెడుతుంటారు, ఇంట్లో పిల్లల మీద కత్తెట్టే కానీ నా బద్ద చెప్తారు. అలా ఎవరైనా సరే సంబంధం లేని వ్యక్తుల్ని అనవసరంగా తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లా వ్యక్తి ఏడవలేదు. అవును, ఆయన స్థాయికి ఆయన ఏడవడం అలా జరుగుతాయి. అంచేది ఏంటంటే ఫ్యామిలీ పరంగా కౌంటర్ అటాక్స్ ఎప్పుడైతే మొదలవుతాయో అప్పుడు ఎలాంటి వాడైనా తగ్గవలసిందే. దానికోసం వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. సో అడ్వాంటేజ్ తీసుకునే దగ్గర మనం సత్యశీలత ఎంతకని ప్రూవ్ చేసుకోవాలన్న దగ్గర ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కనుక వచ్చింది అనుకోండి, ఆయనకి ఖచ్చితంగా ఒక మెట్టు దగ్గినట్టే కదా. అవును. అంచేత దానికన్నా ముందు బొంబాడింగ్ కొట్టాలి. ఆ బొంబాడింగ్ అన్నదే ఇది జరుగుతూ ఉంటుంది. లేదంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు, వాళ్ళే రాసేస్తారు వార్తలు. తర్వాత ఏమైంది, పాత మంత్రులతో సమావేశం అయింది, వాళ్ళే రాస్తారు. దానికన్నా దీనికి వ్యాలిడిటీ ఉంటుందా, దానికి వ్యాలిడిటీ ఉంటుందా? 10 రోజుల పాటు నాని అనే వ్యక్తిని 10 మెట్లు కింద దిగ్గించే కార్యక్రమంకే జస్టిఫై అయి ఉంటుంది. కానీ 11వ రోజు నేను ఎక్కడికి వెళ్ళదు, ఆయన ఎక్కడే ఉండడానికి విషయం ఎవరికి పట్టించుకుంటారు. సో బదనాం చేయడంలో సిద్ధహస్తులు వాళ్ళు. అలా మీరు ఏ విషయమైనా తీసుకోవచ్చు. 10 బస్తాలు దొరకవచ్చు, 15 బస్తాలు దొరకవచ్చు, లేదా 100 బస్తాలు దొరకవచ్చు, దొరకపోవచ్చు. ₹1 కోటి డీడీ తీసుకున్నారు, 70 లక్షల డీడీలు తీసుకున్నారు. కానీ దాని మీద వచ్చిన అవుట్కమ్ మీద మాత్రం ఎవరికి సంబంధించిన వ్యక్తులు మాడాలి. వాళ్ళకన్నా తప్పు చేయకపోతే ఎందుకు డీడీలు ఇవ్వాలి సార్? ఇప్పుడు తప్పు చేస్తే డీడీలు కాకుండా డైరెక్ట్గా ఉరిశిక్ష చేసేయచ్చు కదా, జైల్లో పెట్టాలి కదా. అంటే అక్కడ తప్పు చేశారు అన్నట్టుగానే చూసుకోవచ్చు. అలా కాదు, దొంగతనాన్ని కొంతమంది ప్రేరేపిస్తున్నారు. అక్కడ జరిగింది కాబట్టి ఆయన డబ్బులు ఇస్తారు, అక్కడ జరగకపోతే ఎందుకు డబ్బులు ఇస్తాడు అన్నట్టుగానే క్వశ్చన్ చేస్తున్నారు. ఎక్సెస్ స్టాక్ ఉంటుందండి. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. ఇప్పుడు సేఫ్ రెస్టెంట్ ఒక పాయింట్ టు పాయింట్ మూవ్ అవుతున్నప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ అనేవచ్చు, లేదా ఈ స్టాక్ మూవ్మెంట్ తర్వాత దానికి వెసులుబాటు ఉండొచ్చు. 100 ఉంటాయండి ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్లో. ఇప్పుడు మీకు నాకు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు స్టాక్ పాయింట్ టు పాయింట్ మూవ్ అయిన తర్వాత ఈ స్టాక్ డబ్బులు తర్వాత ఇవ్వన్నారు అనుకోండి, కానీ అప్పుడు రైడ్ దొరికినప్పుడు పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ చేస్తాం, నాకు అతనికి కామన్ అండర్స్టాండింగ్ ఉందండి, నేను వేబిల్ దీని మీద తీసుకొచ్చాను, నాన్ పేమెంట్ బేస్ అని చూపించారు అనుకోండి. అయితే చూపించచ్చు కదా, డీడీలు ఎందుకు ఇవ్వాలన్నట్టు. అవును, ఇప్పుడు పేక మీదకి వచ్చినప్పుడు డీడీలు కట్టకపోతే ఏం చేస్తారు? ఆ పాయింట్ దగ్గర స్టాక్ మిస్ అవుతుంది, ఈ పాయింట్ దగ్గర స్టాక్ జస్టిఫై అవుతుంది, బట్ పేమెంట్ ట్రాన్సాక్షన్ లేనప్పుడు పేమెంట్ చేయడానికి వెసులుబాటు ఇస్తున్నప్పుడు ఏం చేస్తారు మీరు? సో ఇక్కడ పాయింట్ 1 దగ్గర మూవ్ అయిన స్టాక్ అండి, అది పాయింట్ 1 దగ్గర మూవ్ అయ్యే స్టాకు పేర్ని నాని గారి గొడవలో ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. పాయింట్ 1 దగ్గర మూవ్మెంట్కి డబ్బులు పేమెంట్ లేకుండా క్రెడిట్ నోట్తో దేంతో వెళ్ళింది అనుకోండి, క్రెడెన్షియల్స్ మాడదాం. ఆ క్రెడిట్ నోట్ కుదరదు,
పేమెంట్ కావాలన్నారు అనుకోండి, పేమెంట్ ఇస్తే ఓకే అయింది అనుకోండి, ట్రాన్సాక్షన్ ఈ రోజు దాకా సప్రెస్ అయినట్టే కదా అది. అదే విషయం అక్కడ చెప్పొచ్చు కదా, పేర్ని నాని గారు ఎందుకు నేను చెప్పలేదు? చెప్తుంది అదే కదా, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. కోర్టును ఆశ్రయించి కానీ ఇలా కోర్టు ద్వారా కానీ ప్రభుత్వం చెప్పే విధానంగా ఈ సెగ్మెంట్స్ కూడా ఉంటుంది సార్. ఒకేసారి డీడీ ఇవ్వడం అంటే అక్కడ ఆయన తప్పు చేశారు కాబట్టి డీడీలు ఇచ్చారు అన్నట్టుగానే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇదే గౌరవ న్యాయస్థానంలో ఆయనకి బెయిల్ వచ్చో, లేకపోతే ఈ పెనాల్టీ క్లాజో, లేకపోతే ఈ డబ్బులు ఈ విధంగా కట్టండి అని వచ్చినప్పుడు వీళ్ళందరూ మూసుకునే ఉంటారు కదా. అవును, మరి ఇంకేముంది, ముందు ప్రాసెస్ అని స్టార్ట్ చేయాలి కదా. ప్రాసెస్ స్టార్ట్ చేశారు కదా, 1,70,00,000 ఎందుకు కట్టాడు ఆయన? తప్పు చేశారు కాబట్టి కట్టారు మళ్ళీ అంటున్నారు. తప్పు మీదే చెప్తున్నా, ఆ ఫ్రేజ్ వాడు మీరు వదలట్లే, ఆ ఛానల్లో ఆ ప్రభావం అలాగే ఉంటుంది. మీకు ఏంటంటే వాట్ నెరేటివ్స్ అన్న దాని మీద వాళ్ళు జస్టిఫై అవుతున్నారు. ఓకే, అది ఫ్రాడ్, దొంగతనం, ఇవన్నీ చెప్పడం పాయింట్ టు పాయింట్ అండి. నేను చెప్తుంది అదే, ఒక సివిల్ సప్లైస్ గొడవ నుంచి ఈ గొడవనికి ఎక్స్పోర్ట్ మాడ్యూలా, లేదా ఒక ప్రైవేట్ రేషన్ షాప్ నుంచి ఇక్కడికి మూవ్ అయింది, దానికి మాడ్యూల్ ఏంటి, ఇవన్నీ ఎవరు చెప్పాలి, నేను మీరు కాదు. సంబంధిత కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు, సంబంధిత మంత్రి గారు కనుక ప్రెస్ మీట్ చెప్పి ఈ పాయింట్లో ఈ విధంగా జరిగింది కాబట్టి దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, ఇట్ ఇస్ ద ఫ్రాడ్ అని. ఓకే, అప్పటిదాకా మీరే ఫ్రాడ్ 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 అంటే ఏం చేయాలి ఎవడన్నా? అందుకని ఆయన కోర్టుకు పోయాడు. ఇక్కడ చెప్పి మా చెవిటోడు మేము సంఘం ఎంతగానో ఊతాం, మనం మనత కావట్లేదని కోర్టుకు పోయి ఓ సక్రమైన మార్గంలో ఒక డైరెక్షన్ వచ్చింది అనుకోండి, చచ్చినట్టు పడి ఉంటారు. కోర్టు డైరెక్షన్ ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే అవుట్ ఆఫ్ ద వే, అవుట్ ఆఫ్ ద బాక్స్ జస్టిఫికేషన్స్ జరుగుతున్నప్పుడు స్ట్రైట్ లైన్ మెథడ్ కోసం కోర్టుకు వెళ్తారు. సార్ ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్లో బోల్డ్గా, ఇప్పుడు మీరు బోల్డ్ అని చెప్పేసి బాగా బోల్డ్గా మాట్లాడిన విధానం మనం చూసాం. ఆ మాట్లాడే విధానం కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసే విధానం కానీ మీకు ఏమనిపించింది సార్? ఆయన పద్ధతి అది. ఓకే, ఆయన అలాగే ఉన్నారు ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో సమైక్య రాష్ట్రం నుంచి ఆయన తెలుసు నాకు, అప్పటి నుంచి ఆయన అలాగే ఉన్నారు. ఈరోజు రాత్రి ఎంత వయసు వచ్చి ఆయన ఇప్పుడు మారిపోయి సత్యసంగంలో గడ్డం పెంచాడు కాబట్టి పతివ్రతలా మాడాలంటే కుదరదు. ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ సర్టన్ లీడర్స్ వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళకి ప్రజా ఆదరణ ఉందండి. అలాంటి ఆదరణ ఉన్న వ్యక్తులు వాళ్ళ భావాలు, వాళ్ళ భాషలు అవన్నీ నచ్చే వాళ్ళు ఓట్లు వేస్తున్నప్పుడు నేనెవరు మీరు వాళ్ళని ప్రశ్నించిన. సో ఆయన పేర్ని నాని గారి పైన ఏదైతే మాట్లాడారు, బస్సెస్ గురించి మాట్లాడారో, ఏదైతే నా బస్సుల మీద కానీ మా వైఫ్ పేరు మీద కానీ కేసులు పెట్టావు, అండ్ ఇంకోటి అంటే మా కోడల పేరు మీద కానీ కేసులు పెట్టావు అని వెనక మొత్తం చాట్ మొత్తం చేసి చూపించారు. ఇప్పుడు నీ ఇంట్లో ఆడవాలంటే ఒక లెక్క, మా వేరే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఇంకో లెక్క అని అంటే క్వశ్చన్ చేస్తున్నారు. ఆబ్వియస్గా ఇప్పుడు ఈ పాలిటిక్స్ అంటేనే టిట్ ఫర్ టాట్. ఎస్, నువ్వేం చేసావో దానికి ప్రతిఫలం. జరుగుబాటు అంత సుఖం లేనప్పుడు జరిగినంత జరిగింది, జరగనప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు అదే మార్గం ఎంచుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి గతంలో ముద్రగడ గారికి ఫ్యామిలీ మీద జరిగింది, దానికి ఏం చేయగలిగారు? అవును, ఎవరు కొన్ని దగ్గర కొన్ని రకాలు జరుగుతూ ఉంటాయండి. వాటికి సంబంధిత వ్యక్తుల యొక్క సమన్వయం ఎలా ఉందన్నదే ప్రశ్న. ప్రజలకు అది చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఆ పని చేశారు కాబట్టి వీళ్ళు అదే పని చేస్తున్నారు అన్నది ప్రజలు చర్చించుకున్నారు అనుకోండి, మళ్ళీ న్యాయ నిర్ణేతల వల్ల 5 సంవత్సరాల తర్వాత అవును అవునంటారు కదండి. అవును, ఇప్పుడు నిజంగా ఆడపిల్లల మీద ఇదంతా జరిగినప్పుడు 11 స్థానాలు ఇచ్చారు వీళ్ళకి. ఇదే పరిస్థితులు వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా 23 స్థానాలు వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఇదే స్థానాలు రేపు పొద్దున్న జరగబోయే ఎలక్షన్స్కి ఏమవుతాయి 5 సంవత్సరాల తర్వాత? ఎవరికైనా ఇవన్నీ కొలమానాలే కదా. అవును, నువ్వు వాళ్ళు చేసిన తప్పు అన్నావు, వెరీ గుడ్, మరి నువ్వు చేసిన పని ఏంటి? అదే కదా తప్పు. ఇది ప్రజలు బేరీజ్ చేసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజలు ఏ విధంగా దాన్ని తీసుకుంటారు అన్నది చూడండి. సార్ దీని మీద నాదెండ్ల మనోహర్ గారు కూడా స్పందించడం జరిగింది. మీరు గవర్నమెంట్లో వచ్చి ఏదైతే మినిస్టర్ పదవులు కానీ ఎమ్మెల్యేగా గెలిచింది మీ సొంత ఆస్తులు డెవలప్ చేసుకోవడానికి కాదు, ప్రజలకి సేవ చేయడానికి అన్నట్టుగానే నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. దానికి మీరేమంటారు సార్? అందరూ ప్రవచనాలు అలాగే చెప్తారు, ధర్మం తొందాకొస్తే ఎలా మారుతుంది అన్నది చూడండి. ఓకే, ఇప్పుడు చెప్పడం చాలా సులువు అండి. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఈయన మంత్రిత్వ శాఖలో ఏం జరిగింది అన్నది వాళ్ళు ప్రక్షాళించారు అనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు నేనే మళ్ళీ చర్చించుకోవాలి. అప్పుడు అలా అన్నారు కదా, ఎందుకు ఇలా జరిగింది అన్నది. సో ఇవి రాజకీయాలు, రాజకీయ నాయకులు చేస్తున్న పనులు గత 78 సంవత్సరాలు బట్టి భరతఖండం భరిస్తూనే ఉంది. అందరూ మన్మోహన్ సింగ్ గారిలాగా ఉండాలన్నది అందరికీ ఉద్దేశం ఉంటుంది, కానీ ఆచరణకు వచ్చేసరికల్లా ఏం చేస్తున్నారు? చేత ఎవరి పని వాళ్ళు చేసే దగ్గర ఇదే నాదెండ్ల మనోహర్ గారు ఇదే పేర్ని నాని గారి విషయాన్ని ఫస్ట్ డే ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ నాట్ కమ్ టు దిస్ లెవెల్ కదా సార్. ఇప్పుడు ఇంకోటి అంటే బుద్ధ వెంకన్న గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి పేర్ని నాని నువ్వు చేసింది తప్పు ఒప్పుకొని చంపలేసుకుంటే నీకు ఏదైనా అవుతుంది అన్నట్టుగానే బుద్ధ వెంకన్న కానీ, ఇంకోటి అంటే కొల్లు రవీంద్ర గారు కానీ, ప్రెజెంట్ మినిస్టర్ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు కానీ, అక్కడ నియోజకవర్గంలో నువ్వు ఎంత తీసావో ఎంత చేసావో మొత్తం తీసి చూపిస్తాను అన్నట్టుగా కొల్లు రవీంద్ర గారు కానీ చెప్పడం జరిగింది. మీకు అధికారం వచ్చింది అవన్నీ తీసి లాపేయడానికి ఫస్ట్ చేయండి. బుద్ధ వెంకన్న కూడా మాట్లాడేస్తే మరి దానికి నేను అయితే విశ్లేషించలేను. చంపలేసుకున్నట్టుగానే పేర్ని నాని గారు చెప్పడం జరిగింది. మీరు కూడా చంపలేసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి, కానీ కొల్లు రవీంద్ర గారు ఆ నియోజకవర్గంలో ఆయనకి ఈయనకి నువ్వా నేనా అన్నట్టుంటుంది ఇప్పుడు. అవును. సో నువ్వా నేనా రాజకీయాల్లో ఒక నియోజకవర్గంలో పట్టు సాధించిన ఒక పార్టీ, అందులో కొల్లు రవీంద్ర గారు చాలా సౌమ్యుడు,
ఆయన కూడా 52 రోజులు 2 రోజులు జైల్లో పెట్టారు గతంలో. అవును. సో ఇవన్నీ ఏముంటాయంటే ఒక ఇంజంటా పాలిటిక్స్ అని నేను అన్న, కానీ అంత సౌమ్యత ఉన్న కొల్లు రవీంద్ర గారికే దిక్కు లేనప్పుడు ఇలాంటి వ్యక్తికి ఆబ్వియస్గా గ్యారంటీగా ఇంకోలాగే ఉంటుంది నా దీనికి ప్రకారం. సో ఈ సమన్వయం అన్నది ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో పరిపక్వత అన్నది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్న సిచ్యువేషన్కి యాప్ చేసుకుని మాట్లాడడం, సమన్వయం చేసుకోవడం. ఇప్పుడు ఉదాహరణకి కొల్లు రవీంద్ర గారు ఒక 10 ఇష్యూలు ఐడెంటిఫై చేసి ఇవి ఆ టెన్యూర్లో జరిగినవి అన్నది ప్రజలకు చెప్పినప్పుడు ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోండి, జస్టిఫైడ్. కానీ ఇంకా దీని మీద పూర్వపరాలు ఏవి తేలకుండా గబగబా ఆయన ప్రొయాక్టివ్గా మాట్లాడారంటే ఆయన మీద ఉన్న గౌరవం అయితే ఖచ్చితంగా ఆలోచించే మాట్లాడుంటాడని కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఆయన చాలా సౌమ్యుడు, ఆ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు. అంత అగ్రెసివ్ పాలిటిక్స్ చేసే మనిషి కాదు అతను. యొక్క సామాజిక వర్గ పరంగా అండ్ ఇన్ ద సేమ్ సినారియో అతనికి ఉన్న నియోజకవర్గం మీద పట్టుతో అతను రాజకీయం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకెళ్ళాడు. ఈ రోజు మళ్ళీ ఆయన నిలదొక్కగలిగాడు. ఎందుకంటే గతంలో ఓటమి తర్వాత జరిగిన పరిణామాలు ఈరోజు చూసుకుంటే గ్యారంటీగా అతని నోట్లోంచి కొన్ని డెలిబరేషన్స్ వచ్చాయి అంటే కొంచెం వెనక ముందు ఆలోచించి మాట్లాడతారు అన్నది చాలా మందికి తెలుసు. అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడే వ్యక్తి కాదు అతను. అంచేత బుద్ధ వెంకన్ని ఆయన్ని కనీసం కంపారిజన్ కూడా ఇవ్వకండి. ఇది అసలు ఏమీ లేకుండా ఏది పడితే అది మాట్లాడే వ్యక్తి. ఆయన కొంచెం సమన్వయంతో సముచితంగా మాట్లాడే వ్యక్తి కొల్లు రవీంద్ర. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.